ఈరోజు వీడియోలో మనకి సిబిఏ ఎగ్జామినేషన్ 3 అట్ ద సేమ్ టైం టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 10, 12 తారీఖులో జరగబోతున్నాయి. వాటికి సంబంధించి ఓఎంఆర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పిల్లల చేత బబ్లింగ్ ఎలా చేయించాలి, ఓఎంఆర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అట్లాగే ఓఎంఆర్ షీట్ని అటెండెన్స్ యాప్లో స్కాన్ చేసే విధానము, వాటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా టోఫెల్ ప్రైమరీ అనేసరికి మనకి 3, 4, 5 తరగతుల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిర్వహించేది మనం టోఫెల్ ప్రైమరీ రెడీనెస్ టెస్ట్. ఇది మనకి ఏప్రిల్ 10వ తారీఖున జరగబోతుంది. సిబిఐకి ఎలా అయితే మనకి ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్స్ వస్తున్నాయో సేమ్ ప్రైమరీకి కూడా మనకి ప్రింటెడ్ ఓఎంఆర్, ప్రైమరీకి అట్ ద సేమ్ టైం జూనియర్ లెవెల్లో ఉన్నటువంటి వాటికి కూడా మనకి ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. ముందు ఓఎంఆర్ షీట్ రాగానే మనం చెక్ చేసుకోవాల్సింది నేమ్ ఎదురుగుంటా కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ యూడైస్ స్కూల్ కోడ్ ఎదురుగుంటా మన స్కూల్ డైస్ కూడా కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత చైల్డ్ ఐడి పైన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్కి తగినటువంటి, అంటే కింద ఇచ్చినటువంటి చైల్డ్ ఐడి పైన నేమ్ రెండు ఒకటేనో కాదో, ఆ స్టూడెంట్ యొక్క చైల్డ్ ఐడినో కాదో అని చెప్పేసి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత క్లాస్ ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ పక్కన మనకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాక్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అట్లాగే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ వచ్చేసరికి మనకి ఫామ్ కోడ్ అని చెప్పేసి ఇచ్చారు. అట్లాగే స్కూల్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. దీన్ని మనం నింపాల్సినటువంటి అవసరం లేదు, అంటే దీన్ని బ్లాంక్ అలాగే వదిలేసేయాలన్నమాట, బ్లాంక్గా. నెక్స్ట్ అట్లాగే ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎట్లా బబులింగ్ చేయాలి ఏంటి అని చెప్పేసి స్టూడెంట్స్ చేత బబులింగ్ చేయించడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బబుల్ చేయడానికి బ్లూ కానీ బ్లాక్ పెన్ కానీ మాత్రమే వాడాలని చెప్పేసి అన్నారు. అట్లాగే స్టూడెంట్స్ చేత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓఎంఆర్ షీట్ని ఫోల్డ్ చేయొద్దు అని చెప్పేసి. నెక్స్ట్ అట్లాగే ఓన్లీ 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రమే బబ్లింగ్ చేయాలి అని చెప్పేసి కరెక్ట్ వే ఆఫ్ బబ్లింగ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చారు. ఇలా మాత్రమే చేయాలి. అట్లాగే రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన వాటిలో మనకి రెండింటిని అట్లాగే కొన్ని టిక్ పెట్టడం ఎలా ఉంది, ఇది రాంగ్ వే ఆఫ్ బబ్లింగ్ అని చెప్పేసి స్టూడెంట్స్కి మనం వివరంగా చెప్పాలి. తర్వాత నెక్స్ట్ ఇక రీడింగ్ అను లిజనింగ్ అని చెప్పేసి మనకి 2 పార్ట్లుగా టోఫెల్ ఎగ్జామ్ ఉండబోతుంది. దానిలో రీడింగ్కి సంబంధించి మొత్తం కూడా మనకి 13 క్వశ్చన్లు ఉండబోతున్నాయి. ప్రతి క్వశ్చన్కి కూడా ఏబిసి అని చెప్పేసి 3 ఆప్షన్లు ఇవ్వబోతున్నారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని స్టూడెంట్ చేత క్వశ్చన్ పేపర్లో చదివించిన తర్వాత, స్టూడెంట్ చదువుకున్న తర్వాత కరెక్ట్ ఆన్సర్ దీనిలో బబ్లింగ్ చేసేలాగా రీడింగ్ సెషన్లో చేయించాలి. తర్వాత లిజనింగ్ వచ్చేసరికి లిజనింగ్లో మనకి 14 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. దీనికి కూడా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో స్టూడెంట్ క్వశ్చన్ పేపర్లో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దాన్ని ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ టోఫెల్ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్విజిలేటర్ యొక్క నేము, నెక్స్ట్ కింద బాక్స్లో వచ్చేసరికి ఇన్విజిలేటర్ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్ని మనం చేయాలి. ఇది మనకి టోఫెల్ 10వ తారీఖు జరగబోతున్నటువంటి టోఫెల్ ప్రైమరీ రెడీనెస్ టెస్ట్ 3rd, 4th, 5th క్లాస్కు సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్. ఇప్పుడు జూనియర్కి సంబంధించినటువంటి రెడీనెస్ టెస్ట్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్ కూడా ఒకసారి చూద్దాం. ఇది మనకి టోఫెల్ జూనియర్ రెడీనెస్ టెస్ట్. సేమ్ యాజ్ యూజువల్గా మనం ఇంతకుముందు ప్రైమరీకి చూసినటువంటి ఓఎంఆర్ షీట్లో అనేవి ఉంటుంది. ఇవ్వంగానే ఫస్ట్ స్టూడెంట్ యొక్క నేము, స్కూల్ డైస్ కూడా చెక్ చేసుకోవాలి. నేము స్టూడెంట్కి నేమ్కి అతని యొక్క చైల్డ్ ఐడి రెండో ఒకటో కాదో చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, దీన్ని స్కాన్ చేస్తే మనకి స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫామ్ కోడ్ని మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ సేమ్ లిజనింగ్ కాంప్రిహెన్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి అట్లాగే 3, 4, 5 తరగతులకి ఒక క్వశ్చన్ పేపరు, 6th, 7th, 8th, 9th తరగతులకి ఒక క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి క్వశ్చన్ పేపర్ కోడ్ శాంపుల్స్ ఉంటాయి. వాటిలో ఏ శాంపుల్ ఏబిసిడి ఆ 4ట్లో ఏ శాంపుల్ మనం ఐడెంటిఫై చేసి అది ఏ బుక్లెట్ వస్తే ఏ, బి వస్తే బి, సి వస్తే సి, డి వస్తే డి పిల్లవాడి చేత బబ్లింగ్ చేయించాలి. నెక్స్ట్ లిజనింగ్ కాంబినేషన్కి వచ్చేసరికి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 ఆప్షన్స్. ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్లు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ చేత బబ్లింగ్ చేయించాలి.
అట్లాగే రీడింగ్ కాంబినేషన్ కూడా మనకి సపరేట్గా ఇంకో క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా క్వశ్చన్ పేపర్కి బుక్లెట్ కోడ్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ చేత కోడ్ ఫిల్ చేయించాలి. తర్వాత దీంట్లో కూడా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం బబులింగ్ చేయించాలి. అట్లాగే వాళ్ళకి ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేయకూడదని చెప్పేసి దాని మీద ఏమీ రాయకూడదని కరెక్ట్ వే ఆఫ్ బబులింగ్, రాంగ్ వే ఆఫ్ బబులింగ్ రెండింటికి డిఫరెన్స్ చెప్పాలి. ఈ బార్ కోడ్ ఏదైతే ఉందో దాని మీద రాయటం కానీ, ఫోల్డ్ చేయడం కానీ, స్క్రాచెస్ పడకుండా చూసుకోవడం కానీ చూసుకోమని స్టూడెంట్స్కి చెప్తాము. ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు పైన కింద బాక్స్లో సిగ్నేచర్ ఏదైతే ఉందో సిగ్నేచర్ కింద బాక్స్లో చేయాలి. అయితే ఇప్పటి వరకు మనం స్టూడెంట్ యొక్క నేము, చైల్డ్ ఐడితో ప్రింట్ అయినటువంటి ఓఎంఆర్ షీట్స్ మాత్రం చూసాము. కానీ కొంతమందికి మనం సిబిఏ 1, 2 వాటిలో చూసాము. కొంతమందికి వారి యొక్క నేమ్ ఏమీ రాకుండా మనం బఫర్ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చామన్నమాట. ఆ బఫర్ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేయించాలి. అంటే స్టూడెంట్ యొక్క నేమ్ రాయించాలి, స్కూల్ యొక్క డైస్ కోడ్ రాయించాలి, చైల్డ్ ఐడి అటెండెన్స్ యాప్లో చూసి పిల్లవాడి యొక్క చైల్డ్ ఐడి ఇస్తాము, క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయిస్తాము. ఎవరికి అంటే ఏ స్టూడెంట్కి అయితే ఓఎంఆర్ షీట్ రాలేదో, ఏ స్టూడెంట్కి అయితే మనం బఫర్ ఓఎంఆర్ షీట్ ఇచ్చామో అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే మనం ఈ డీటెయిల్స్ అన్నీ రాయించాలి. మిగతా వాళ్ళందరికీ ఆల్రెడీ ప్రింటెడ్ ఫామ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మనం ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ రాయించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరికైతే బఫర్ ఓఎంఆర్ షీట్లు ఇచ్చామో ఓఎంఆర్ షీట్స్ ఇచ్చామో అట్లాగే టోఫెల్ ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అటెండెన్స్ మనం ఆన్లైన్లో తీసుకోవాలి. ఆన్లైన్లో తీసుకోవాలంటే దానికి అటెండెన్స్ యాప్లో మనకి ఓఎంఆర్ స్కానింగ్ ఆప్షన్ ఉంది. ఆ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని బఫర్ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చిన వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేయాలి, అటెండెన్స్ ఆన్లైన్లో తీసుకోవాలి. అది కూడా ఒకసారి ఇప్పుడు చూద్దాం. అటెండెన్స్ యాప్లో లాగిన్ అవ్వగానే కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే క్యాప్చర్ ఓఎంఆర్ నెంబర్ అని చెప్పేసి మనకుంది. ఈ యొక్క క్యాప్చర్ ఓఎంఆర్ నెంబర్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి సెలెక్ట్ క్లాస్ అని చెప్పేసి ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మనం ఏ క్లాస్కి అయితే టోఫెల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నామో అట్లాగే ఏ క్లాస్కి అయితే స్టూడెంట్కి బఫర్ ఓఎంఆర్ షీట్ ఇచ్చి దాన్ని మనం స్కాన్ చేయాలనుకుంటున్నామో ముందు ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెలెక్ట్ చేసుకోగానే మనకి అందులో లిస్ట్ ఆఫ్ నేమ్స్ వస్తాయి. లిస్ట్ ఆఫ్ నేమ్లో ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ నేమ్స్లో మనకి బఫర్ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్స్ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రెడ్ కలర్లో నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఆ కన్సర్న్ స్టూడెంట్కి ఇచ్చినటువంటి బఫర్ ఓఎంఆర్ ఏదైతే ఉందో దాన్ని మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లాసుల్లో మనం ఏ క్లాస్కి కండక్ట్ చేయబోతున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిమంది స్టూడెంట్స్కి మనకి ఇట్లా ఓఎంఆర్ ప్లీజ్ క్యాప్చర్ ఓఎంఆర్ నెంబర్లు అని చెప్పేసి కొద్దిమందికి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన బఫర్ ఓఎంఆర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ బార్ కోడ్ అని చెప్పేసి రైట్ హ్యాండ్ సైడ్ ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఓఎంఆర్ షీట్ స్కాన్ చేయడానికి కెమెరా ఓపెన్ అవుతుంది. దాని మీద అప్పుడు ఓఎంఆర్ షీట్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో బఫర్ ఓఎంఆర్ షీట్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఏ స్టూడెంట్స్కి అయితే మనం బఫర్ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చామో వారి యొక్క డేటాను మనం ఆన్లైన్లో ఫిల్ చేయొచ్చు. అంటే వారి యొక్క అటెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా రేపు ఏప్రిల్ 10, 12 తారీఖుల్లో టోఫెల్ ప్రైమరీ 3, 4, 5 తరగతులకు సంబంధించి, టోఫెల్ జూనియర్ 6, 7, 8, 9 తరగతులకు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మనకి పై నుంచి ఒక ప్రొఫార్మా ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రొఫార్మా ప్రకారమే క్లాస్ రూమ్కి ఎంతమంది స్టూడెంట్స్ని అని చెప్పేసి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మనం అలా అరేంజ్ చేసుకొని ఈ యొక్క టోఫెల్ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ రెడీనెస్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కండక్ట్ చేయాలి.